శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2025 సెప్టెంబర్ నెల సంపూర్ణ రాశి ఫలితాలని 12 రాశులకు గోచార గ్రహస్థితులతో సహా ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ యొక్క రాశి ఫలితాలన్నీ కూడాను గోచార స్థితిలో ఉంటుంది కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క సంపూర్ణ జాతకం, మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్తో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. మరి ఈ జాతకం, ఈ నెల రాశి ఫలితాలు ఎలా ఉంది అని ఎందుకు తెలుసుకోవాలని చాలామందికి ఒక క్యూరియాసిటీ. నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, నాకు చదువు ఎగ్జామ్ రాస్తున్నాను ఎలా ఉంటుంది, నాకు విదేశాలకు వెళ్ళాలి, నాకు వీసా ఉందా, లేకపోతే నాకు రాజకీయంగా ఎలా ఉంది, ఏదో రకమైనటువంటి ప్రశ్నలు. ఇవన్నిటికీ కూడాను అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం విశదీకరించి మనం చెప్పబోతున్నాం. ఇందులో మళ్ళీ జ్యోతిష్యం అనేది చాలామంది పాజిటివ్గా తీసుకుంటూ ఉంటారు, నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతుంటారు. వాళ్ళకి కూడా ఒక చిన్న సూచన అండి. దీన్ని చక్కగా మీకు ఉపయోగపడుతుంది. నేను అందుకే చెప్తున్నాను, మీ వ్యక్తిగతంగా 30% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం వల్లనే సంపూర్ణంగా ఉంటుంది అంటారు. రైట్. కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి, లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారిని సంప్రదించండి. ఇక్కడ జ్యోతిష్యం అడిగేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను, జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ దైవాన్ని నమ్మండి. శరణమయ్యప్ప. జ్యోతిషాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 7వ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా, మీరు చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, గ్రహాలన్నీ కూడా ఈసారి ఎలా ఉన్నాయి గోచారంగా. సూర్యుడు సింహంలోను కన్యలను సెప్టెంబర్ 17 తర్వాత ఉన్నారు. లాభాలు, గోప్య శత్రువులు ఉన్నాయని చెప్పచ్చు. బుధుడు కన్యలో బలంగా ఉండడం వల్ల వాణిజ్యం, వ్యాపారం, విద్యలో అనుకూలం కూడా చెప్పచ్చు. శుక్రుడు సింహంలో మీ రాశికి అధిపతి, వ్యక్తిగత కార్తీ సంబంధాలు ఆకర్షణంగా ఉన్నారని కూడా చెప్పచ్చు. కుజుడు కర్కాటకంలో ఉంటూ పూర్వభాగంలో సింహంలోకి వస్తారు. ఉద్యోగ ఒత్తిడి తర్వాత శక్తి పెరుగుతుందని కూడా చెప్తున్నారు. గురువు మిథునంలో ఉండడం వల్ల విదేశీయ ప్రయాణాలు లేదా మంచి ఆహ్లాదకరమైన ప్రయాణాలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శని వక్రీకరించి కుంభంలో ఉండడం వల్ల సృజనాత్మకత ఆలస్యం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. రాహు కేతువు మీనంలోను కన్యలో ఉండడం వల్ల ఆరోగ్యం, ఆధ్యాత్మికంలో కాస్త ప్రభావితం చూపిస్తున్నారు. మరి వృత్తిపరంగా తీసుకుంటే రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ వారికి ఇది మంచి ఫలితాలను ఇచ్చే ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్లో శుక్ర బుధ ప్రభావం వల్ల మంచి లాభాలను పొందే అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి. వ్యాపారులకి ఒప్పందాలు చేసుకుంటారు, కొత్త ఒప్పందాలు చేసుకుంటారు, కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. పాత వ్యాపారంలో లాభసాటిగా పెరుగుతుందని కూడా చెప్పచ్చు. ఎక్స్పాన్షన్ ఆఫ్ బిజినెస్ చాలా అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉన్న వృత్తిలోనే చాలా మంచి పేరు తెచ్చుకునే విధంగా ఈ కామర్స్ పరంగా కానీ టెక్నాలజీని ఉపయోగించుకొని మీ వ్యాపారాన్ని అద్భుతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉద్యోగస్తులకి వచ్చేటప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకి పై అధికారుల నుంచి ప్రశంసలు, అవార్డ్స్, ఇది స్త్రీ పురుషులు ఇరువురికి కూడా వస్తుంది. మీరు చేస్తున్న పనికి ఒక మంచి రివార్డ్స్ దొరుకుతుందని కూడా చెప్పచ్చు. ఇంకా ప్రైవేట్ రంగం, ఐటీ, నాన్ ఐటీ వాళ్ళకి రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మీకు మంచి ప్రమోషన్స్, లేదా ఈ ఉన్న కంపెనీ నుండి ఇంకో కంపెనీకి వెళ్ళడం, లేదా ఉన్న కంపెనీలోనే పై స్థాయికి వెళ్ళడం, ఇలాంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఉద్యోగస్తులకి అని కూడా చెప్పవచ్చు. ఐటీ, నాన్ ఐటీ వాళ్ళకి మంచి అవకాశాలు కూడా చెప్పచ్చు. ఇంకా కుటుంబ సభ్యుల్లో భార్యాభర్తల మధ్య సఖ్యత, ఆనందంగా ఉండడం, నూతనంగా వివాహమైన వాళ్ళు విదేశాలకి పర్యటనలకు వెళ్ళడం, లేదా వివాహం కాని వారికి వివాహ సంబంధాలు రావడం, కొత్త ఉద్యోగం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. అన్నదమ్ముల మధ్య సఖ్యత పెరుగుతుంది, చాలా చక్కగా. స్త్రీలకు సమాజంలో గౌరవం పెరుగుతుంది, కుటుంబంలో గౌరవం పెరుగుతుందని కూడా చెప్పచ్చు. విద్యార్థులకి ఇది ఒక మంచి గోల్డెన్ టైం అని కూడా చెప్పచ్చు. పోటీ పరీక్షల మంచి ఫలితాలు, విదేశీ విద్యార్థులకు చాలా మంచి అవకాశాలు, చదువు అవగానే మీకు వెంటనే ఉద్యోగం అని కూడా చెప్పచ్చు. క్యాంపస్ సెలక్షన్స్ లాంటి మంచి కంపెనీస్ మీకు మంచి ఆఫర్స్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు కనబడతాయి. లా, మేనేజ్మెంట్, కళా రంగం వారికి ఇది మంచి సమయం కూడా చెప్పచ్చు. ఈ చార్టెడ్ అకౌంట్స్, బ్యాంకింగ్ సెక్టార్, ఈ ఫినాన్స్కి రిలేటెడ్గా ఉన్న వాళ్ళకందరికీ ఇది యోగ కాలం అని కూడా చెప్పవచ్చు అని కూడా చెప్పచ్చు. క్రీడాకారులకి మంచి అవకాశాలు, విదేశాలలో కూడా వెళ్ళి మంచి విజయం సాధించుకుని వచ్చే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి, సంగీత, సినిమా రంగం వారికి
చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. ఈ యొక్క ప్రింటింగ్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి పట్టిందల్లా బంగారమే అని కూడా చెప్పచ్చు. ఇంకా కాస్త ఆరోగ్య పట్ల జీర్ణ సమస్య, ఈ బయట ఆహారాలు ఉన్నాయి చూసారు, కలుషిత ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్య, లేదా మీకు పొత్తి కడుపు మీద కాస్త ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్యాంక్రియాస్ మీద కూడా కొంచెం ఇబ్బంది వచ్చే ఉన్నాయి, అవన్నీ కూడా చెక్ చేసుకోండి. చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క నర్వస్ స్ట్రెస్ కూడా వచ్చింది, మంచి డాక్టర్ని సంప్రదించండి. కోర్టు వ్యవహారాల్లో ఆలస్యమైన విజయం పొందే అవకాశాలు ఉన్నాయి. భూమి ఇల్లు కొనుగోలు కొంటారు. భాగస్వామ్య సమస్యలు పరిష్కారం చేసుకుంటారు. మీకు ఈ నెల అదృష్టం కలిగించే రంగు నీలం మరియు తెలుపు. అదృష్ట దిశ పశ్చిమం అని కూడా చెప్పబడుతుంది. మంచి రోజులు 5, 13, 20, 27 అని చెప్పబడుతుంది. చంద్రాష్టమం 24 సెప్టెంబర్ 24, 25 చంద్రాష్టమం ఉంటుంది. కాబట్టి ఈ 2 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. సంతకం పెట్టేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు గం గణపతి అని సైలెంట్గా ఉండడం చాలా మంచిది. పరిహారం ఏమైనా ఉంటుందంటే శుక్రవారంలో చక్కటి పేదలకు బియ్యం ఇవ్వండి, వస్త్రదానం ఇవ్వండి, చండీ సప్తసతి పారాయణం చేయించండి, లేదా చండీ హోమం చేయండి, కనకదార స్తోత్రాన్ని పారాయణించండి. అమ్మవారి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి. ఓం శుక్రాయ నమః, ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని 108 సార్లు డైలీ జపం చేయండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను 48 రోజులు మన యొక్క దేవాలయంలో పూజ చేసి చండీ సుదర్శనం చేసి చక్కగా అందిస్తున్నాము. దీనివల్ల అన్ని గ్రహ దోషాలు తొలగి ఆనందంగా ఉంటారు, ఐశ్వర్యంగా ఉంటారు, సకల దోషాలు తొలగి విజయంగా పొందుతారు. కావలసిన వారి కింద నంబర్కి నాకు మాల కావాలని వాట్సాప్ పెట్టండి. లేదు గురుగారు మీ ద్వారా మేము జాతకం తెలుసుకోవాలనుకున్నామని కింద నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు.